functional approach, RC Brown. Structural functional. Fourth one వచ్చేసి disintegration model or cyclic model. Cyclic model Raymond fifth చదివారు. Cyclic model of the study. Fifth one వచ్చేసి disintegration model. Disintegration అంటే అంతకుముందు ఉన్న జాయింట్ ఫ్యామిలీస్ ఎలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నారు. సో ఇది రైమండ్ ఫిఫ్త్. ఓకే, సో సిక్స్త్ వన్ వచ్చేసి అడాప్టేటివ్ మోడల్. జాయింట్ ఫ్యామిలీ అని న్యూక్లియర్ ఫ్యామిలీ మార్పు అనేది ఈజ్ ఇట్ ఏ అడాప్టేటివ్ ఫీచర్ ఆర్ డిజింటిగ్రేషన్ అనేది చదువుతుంది. అడాప్టేటివ్ ఫీచర్. సెవెంత్ వన్ వచ్చేసి అంటే మార్కిస్ట్ మోడల్. మార్కిస్ట్ మోడల్ ఇంకోటి ఏదో ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి గూడీ స్టడీ ఆఫ్ ఫ్యామిలీ. సో బ్రైడ్ ప్రైస్, డౌరీ, అవి ఫ్యామిలీని ఎలా స్టెబిలైజ్ చేస్తే దాని గురించి డిస్కస్ అవుతాయి. సో ఈ 6కి సంబంధించిన క్లాస్ నేను నీకు వీడియో పెట్టేసాను, ఇక్కడ చూసుకో. సో ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఇక్కడ నేమ్స్ లేకుండా ఆర్సీ బ్రౌన్ ఫంక్షన్స్ ఎలా ఉంటుంది, ఆర్సీ బ్రౌన్ ఎలా స్ట్రక్చర్స్ చదివి స్ట్రక్చర్స్ తర్వాత అవి ఏ ఫంక్షన్స్ చేస్తాయో వచ్చేవాళ్ళు. అంటే ఫస్ట్ యూనిట్ ఐడెంటిఫై స్ట్రక్చర్స్. ఆర్సీ బ్రౌన్ రాసినట్టు స్ట్రక్చరల్ ఫంక్షన్స్. ఫ్యామిలీ ఫింగర్ లీడ్స్ ఆఫ్ మెంబర్స్, సొసైటీ, సోషల్ ఫ్యామిలీ. సో ఆర్సీ బ్రౌన్ ఏముంటుందంటే ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఆర్సీ బ్రౌన్ ప్రకారం లీనేజీ, దీనికన్నా పెద్దది క్లాన్, దీనికన్నా పెద్దది ప్రాట్రీ తర్వాత మొయిటీ. వీటన్నిటిని ఏమంటాం మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అంటాం, బిగ్గర్ ఫ్యామిలీస్. సో ఇఫ్ ఏ సొసైటీ ఈజ్ ఆర్గనైజ్డ్ సచ్ యాజ్ న్యూ ఇయర్ ఆఫ్ సూడాన్. సో వాళ్ళంటే సిగ్మెంటరీ లైనేజ్ ఉంటుంది. సో ఈ సిగ్మెంటరీ లైనేజ్ ఏమిటంటే ఎవ్రీ లీనేజ్ అనేది డిఫరెంట్ టెరిటరీలో ఆక్యుపై ఉంటుంది. ఓకే, ఆ ఏరియాని వాళ్ళు కేటగిరీని చేసుకుంటారు, ప్యాస్టర్. సో ఇక్కడ ఈ గ్రూప్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? సో ఈజ్ దర్ ఎనీ గ్రూప్ ఈజ్ సుపీరియర్ దాన్ ద ఎర్లియర్ గ్రూప్? నో. సో ఎవ్రీ గ్రూప్ ఈజ్ ఈక్విలిబ్రియం. గ్రూప్స్ ఆర్ అండర్ ఈక్విలిబ్రియం అంటే ఒక గ్రూప్ ఇంకొక గ్రూప్ ఎప్పుడు సమానమైన స్టేటస్లో ఉంటాయి. సో ఎప్పుడు తక్కువ స్టార్ట్ ఉండవు. అలాగే స్టెబిలిటీ, గ్రూప్స్ మధ్య స్టెబిలిటీ ఎలా వచ్చిందంటే మ్యారేజ్ ద్వారా వచ్చింది. సో కంటిన్యూటీ ఆఫ్ ద ఎవ్రీ గ్రూప్ ఈజ్ కంటిన్యూడ్ త్రూ కిన్షిప్ బ్లడ్. సో దీన్నే మనం డీసెంట్ థియరీ అంటాం. అంటే ఇక్కడ డీసెంట్ గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ఎక్స్టెండెడ్ బిగ్గర్ ఫ్యామిలీస్. సో ఇవి ఈ గ్రూప్సే, ఆ గ్రూపే మొత్తం సావరింగ్ అటానమీ. సో నో గ్రూప్ ఈజ్ సుపీరియర్ దాన్ దిస్ గ్రూప్. అలాగే ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ ఈక్వల్ స్టేటస్లో ఉంటాయి. దట్ ఈస్ ఈక్విలిబ్రియం అండ్ దే ఆర్ ఇంటర్డిపెండెంట్ డ్యూ టు ఉమెన్. సో దట్ ఉమెన్ ప్రొవైడింగ్ ద స్టెబిలిటీ. కంటిన్యూటీ మీన్స్ ఎవ్రీ గ్రూప్ యాక్ట్ యాజ్ ఏ కార్పొరేట్ గ్రూప్. ఈ గ్రూప్కి ఎకనామిక్ ఫంక్షన్స్, ఈ గ్రూప్కి పొలిటికల్ ఫంక్షన్స్, ఈ గ్రూప్కి రిలీజియస్ ఫంక్షన్ ఉంటాయి. దే డిపెండ్ ఆన్ అదర్ గ్రూప్ ఓన్లీ ఫర్ ఉమెన్.